సో డయాబెటిక్ పేషెంట్స్‌కి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంటుంది? అలా ఒకవేళ వాళ్ళు హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? సో ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అట్లానే మన హైదరాబాద్లో కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. సో చాలా రెలవెంట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సమ్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ప్లాక్స్. వీళ్ళకి ఏమవుతుందంటే హై షుగర్స్ కన్సిస్టెంట్గా ఉండటం వల్ల అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా డయాబెటీస్ ఉంటే కూడా ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్సైడ్ ద ఆర్టరీస్ అది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో నార్మల్ పర్సన్కి ఒకవేళ గ్రో అయినా కూడా ఏజ్ పరంగా కొంచెం డిపాజిషన్ అవుతుంది, వీళ్ళకి అది చాలా ఎక్కువగా చాలా తొందరగా అవుతుంది అనమాట. సో ప్రతి డయాబెటిక్ పేషెంట్ కంపల్సరీగా ఇయర్లీ వన్స్ ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ ప్యాకేజ్, దాంట్లో స్పెషల్లీ కార్డియాక్ ఫోకస్ చేసుకుంటూ ట్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ, 2D ఈకో యాజ్ వెల్ యాజ్ షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందనేది HbA1c అండ్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, ఇవన్నీ చేసుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకొని కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవడం మ్యాండేటరీ అన్నమాట. అండ్ ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ అనేది ఇంకా యాజ్ లో యాజ్ పాసిబుల్ మెయింటైన్ చేయాలి, నాట్ 125, ఈవెన్ లెస్ ఉంటే ఇంకా మంచిది. సో అలా మనము షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా కాంప్రహెన్సివ్ హెల్త్ ప్యాకేజ్ ఉంటుంది. సో అన్ని పారామీటర్స్ కంట్రోల్లో ఉంటేనే దే ఆర్ సేఫ్.